చూడండి ఇదిగోండి మన ఇండియన్ చట్నీ. ఇదిగోండి మన ఇండియన్ చట్నీ అండో చూడండి. చక్కగా శనగలు, టమాటాలు, పండు మిరపకాయలు, గుంటూరియ్యి చక్కగా కొయ్యటండి. కొయ్యట్లోని మన ఇండియన్ ఫుడ్ చేసేసుకుని తినేస్తున్నాం. చూసారా, అప్పుడప్పుడు ఇండియా గుర్తు చేసుకుంటూ ఉంటాం, మర్చిపోలేదులేండి. చక్కగా శనగల డబ్బాలు వస్తాయి అన్నమాట. శనగల డబ్బాలు పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి చక్కగాను తిప్పేసామంతే మీసంలో. ఇవేమో బజ్జీలు, బోండాలు అన్నమాట. బోండాలు చూసారా. రండి ఫ్రెండ్, తిందాం అందరం. రండి అందరం తిందాం. చూడండి ఎలా కత్తుకుని అంటున్నాము. చూడండి. హలో నమస్తే, నేనండి మీ వెన్నీలని. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా. చూడండి బానండి అని చట్నీ చేస్తున్నాను. చూడండి ఈరోజు లక్ష్మీవారం. మా వాళ్ళందరూ బయటికి వెళ్ళి పిల్లలు తీసుకుని మన ఇండియన్ ఫుడ్ తినాలి, మన వాళ్ళకి పెట్టాలని ఆశకెళ్ళి ఇదిగోండి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇది శనగలండి, టమాటా, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు అండి. పండు మిరపకాయలు, మన గుంటూరు పండు మిరపకాయలు అనమాట. ఇందులో వేసి చట్నీ చేస్తున్నాను. ఇదిగోనండి బూందలు ఏమంటారు మన ఇంటికాడ, బజ్జీలు అంటాం కదండి. బజ్జీలు, బోండాలు అన్నీ ఇంకా మన ఇండియన్ ఫుడ్ అండి. ఇది తెలుగు ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, పిలిపిన ఆవిడ ఉన్నారు, ఒక డ్రైవర్ ఉన్నారు, శ్రీ చెన్నై. మొత్తం అందరం చట్నీ నంచుకుని చక్కగా ఇండియన్ గుర్తు చేసుకుని తింటా ఉంటాం అనమాట. అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను వెరైటీ వంటలు. మనకి చిటికలా అయిపోతాయి అనమాట వంటలు. నీకు తెలుసా, నువ్వే నిజమైన మహారాణి. ఎందుకంటే నీ కన్నీళ్ళని నువ్వే తుడుచుకుంటున్నావు, నీకు నువ్వే సర్ది చెప్పుకుంటున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ